నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 20. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఆఫీస్ దగ్గర ఆరును డ్రాప్ చేసి బాయారాధ్య అని అభి నవ్వుతూ చెప్తుంటే ఆరు బాయని పెడసరిగా చెప్పేసి లోపలికి వెళ్ళింది. అభి చిన్నగా నిట్టూర్పు విడిచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అభి ఆలోచనలు ఆమె చిన్ని హృదయాన్ని మెలిపెడుతుంటే వర్క్ మీద సరిగ్గా ధ్యాస పెట్టలేకపోయింది ఆరు. ప్రియ, హెడేక్గా ఉంది, నేను క్యాంటీన్కి వెళ్తున్నా అంటూ ప్రియ పిలుస్తున్నా పట్టించుకోకుండా క్యాంటీన్లోకి వెళ్ళింది ఆరు. ఆఫీస్కి వచ్చినప్పటి నుండి డల్గా ఉన్న ఆరుని ఒక కంట కనిపెడుతూనే ఉన్న విశ్వ టీంకి వర్క్ ఇచ్చి ఆరు వెనుకే బయటికి కదిలాడు. ఆరు కాఫీ తీసుకుని సిప్ చేస్తూ అభి వర్షల మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు చేసుకుంది. నువ్వు హ్యాపీగా లేవు, నేను హ్యాపీగా లేను, నీ భార్యకు డైవర్స్ ఇచ్చే, మనం పెళ్లి చేసుకుందాం అన్న వర్ష మాటలు చెవిలో గింగరాళ్ళు తిరుగుతుంటే కళ్ళెలో కన్నీటి చెమ్మ చేరింది. తండ్రికి ఇచ్చిన మాట కట్టుబడి ఇష్టం లేకపోయినా నన్ను బాధ పెట్టకుండా చూసుకుంటున్నారు. భార్య అనే బంధం అడ్డు పెట్టుకొని అభి ప్రేమను మర్చిపోయి బలవంతంగా నాతోనే ఉండమనడం న్యాయం కాదు. ఆయన లైఫ్లో సంతోషం లేకుండా చేసే హక్కు నాకు లేదు. ఆరు, ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నావే నువ్వు. దేవుడా ప్లీజ్, ఈ పరిస్థితిని ఫేస్ చేయడానికి నాకు కొంచెం ధైర్యం ఇవ్వవా? దుఃఖం ముంచుకొస్తుంటే కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకొని టేబుల్పై తల ఆనించి ఏడుస్తూ ఉంది. ఆరుకి కొద్ది దూరంలో కూర్చొని ఏడుస్తున్న ఆరును బాధగా చూస్తున్నాడు విశ్వ. ఎప్పుడు నవ్వుతూ అల్లరిగా ఉండే తన మనసును అంతగా బాధిస్తున్న విషయం ఏమై ఉండొచ్చు ఆలోచిస్తూ చూస్తున్నాడు. ఫోన్ మోగడంతో కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ చూసింది. వైదేహి నెంబర్ చూసి, అత్తయ్య నాకు కాల్ చేస్తుందేంటి ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అత్తయ్య అంది. మీ ఆఫీస్ ఎంట్రన్స్లో పార్కింగ్ దగ్గరికి రా అని ఫోన్ పెట్టేసింది వైదేహి. ఫోన్ చేయడమే షాక్ అంటే తన కోసం ఆఫీస్కి వచ్చేసరికి కంగారుగా పార్కింగ్ దగ్గరకు వచ్చింది ఆరు. విశ్వ ఆరు కంగారుగా వెళ్ళడం గమనించి తన వెనకే ఫాలో అయ్యాడు. చేతిలో కట్టుకుని కార్ని ఆనుకొని సీరియస్గా చూస్తున్న వైదేహిని చూసి టెన్షన్ పడుతూ దగ్గరికి వెళ్ళింది ఆరు. అత్తయ్య మీరెక్కడా అని అడిగింది మెల్లగా. నా కొడుకు జీవితం గురించి రాక తప్పలేదు వ్యంగ్యంగా అన్న వైదేహి మాటలకు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది ఆరు. అవును, నా కొడుకు సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు నీ భర్త సంతోషం కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నావా అడిగింది వైదేహి సూటిగా చూస్తూ. అత్తయ్య చేస్తాను అంది ఆరు అనుమానంగా చూస్తూ. అయితే మీ ఆయన్ని వదిలే అనగానే ఆరు గుండెల్లో అగ్నిపర్వతాలు బతిలవగా, ఏమంటున్నారత్తయ్య అంది గొంతు పెగిల్చుకుని. నువ్వు విన్నది కరెక్టే, వాడు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు వాడి లైఫ్లో ఉండకూడదు. ఆరు కళ్ళెలో కన్నీరు చెంపలను తడిపేస్తుంటే అలాగే బేలగా చూస్తుంది. కొద్ది దూరంలో నిలబడి వీళ్ళ వైపే చూస్తున్నాడు విశ్వ. తను ఆరాధ్య అత్తయ్యలా ఉన్నారే, ఇంట్లో మాట్లాడకుండా ఇక్కడికొచ్చి మరీ అంత సీరియస్గా ఏం మాట్లాడుతున్నారు? ఆరు ఎందుకు ఏడుస్తుంది? ఏదో జరుగుతుంది, ఆరుని అడిగితే తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ అక్కడ జరిగేది గమనిస్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి వాడు ఏ రోజు సంతోషంగా లేడు. వాడి జీవితానికి పట్టిన దరిద్రాన్ని నువ్వు. నీకు తెలుసో లేదో, అభి వర్ష అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ ప్రేమతో పాటు ఆ సంతోషం కూడా దూరమైంది. తండ్రికిచ్చిన మాట కోసం వాడి మనసు చంపుకొని నీతో ఉంటున్నాడు. ఇన్నాళ్ళు వాడి ప్రేమ విషయం తెలియక మౌనంగా ఉన్నాను, ఇక ఉండలేను. బలవంతంగా పెళ్లి చేసుకున్న స్నేహితుడి లవర్ను భార్యగా యాక్సెప్ట్ చేయలేక వాడి ప్రేమను మర్చిపోలేక నరకం అనుభవిస్తున్నాడు. దానికంతటికీ కారణం నువ్వే. అందుకే నీకు నువ్వుగా డైవర్స్ ఇచ్చి వాడి లైఫ్లో నుండి వెళ్ళిపో. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు నిక్కచ్చిగా చెప్పేసింది. వైదేహి మాటలు బాణాల్లా ఆరు గుండెను గుచ్చుతుంటే ఆరు ప్రాణం అల్లాడిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా రోధిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు? ఆస్తి అంతస్తుల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు వాడి లైఫ్లో నుండి వెళ్ళిపోతే నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తా. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అంది వైదేహి ఆ మాటలకు విస్మయంగా చూస్తూ. అత్తయ్య, నాకు మీ ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు. ఆయన సంతోషానికి నేను అడ్డైతే తప్పుకుంటాను. అలా అంటున్నప్పుడు ఆమె గుండె ఎన్ని ముక్కలైందో తనకే తెలుసు. వైదేహికి లోపల సంతోషంగా ఉన్న పైకి గంభీరం నటిస్తూ, మంచిది, ఎంత త్వరగా నీ నిర్ణయం అభికి చెప్తే అంత మంచిది అని సీరియస్గా చెప్పేసి బయటికి కదిలింది వైదేహి. ఆరు చేతుల్లో మొహం దాచుకుని గట్టిగట్టిగా ఏడుస్తుంది. తను వెళ్ళగానే విశ్వ కంగారుగా ఆరు దగ్గరికి పరిగెత్తాడు.
వాడికి డైవర్స్ ఇచ్చి వాడి లైఫ్లో నుండి వెళ్ళిపో. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉంటాడు. వైదేహి మాటలు చెవుల్లో మార్మోగుతుంటే తల మొత్తం తిరుగుతున్నట్టుగా అయి తల పట్టుకొని తూలి పడబోయిన ఆరును ఒక్క అంగలో చేరుకుని పట్టుకున్నాడు విశ్వ. ఆరాధ్య, కళ్ళు తెరువు ఆరాధ్య. తన చెంపలపై చేతితో తడుతూ పిలిచాడు. కళ్ళు మూస్తూ తెరుస్తూ నీరసంగా చూస్తున్న తనని చూసి టెన్షన్ పెరిగిపోయింది విశ్వకి. వెంటనే తనని ఎత్తుకొని అతని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి పోనిచ్చాడు. ప్రియకి కాల్ చేసి విషయం చెప్పగా కంగారుగా తన స్కూటీలో స్టార్ట్ అయింది. ఫోన్ మోగడంతో తీసి చూశాడు అభి. ఆరాధ్య నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హలో ఆరాధ్య. హలో అభి గారు, నేను ఆరు ఫ్రెండ్ ప్రియని. ఆరాధ్య కళ్ళు తిరిగి పడిపోయింది అనగానే వాట్ అని చైర్లో నుండి దిగ్గును లేచాడు అభి. నిఖిల్ అయోమయంగా చూశాడు. కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాం అని ప్రియ చెప్పగానే నేను వెంటనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి నిఖిల్ పిలుస్తున్నా వినకుండా ఫాస్ట్గా కారులో వెళ్ళిపోయాడు అభి. ఆరును డాక్టర్ ట్రీట్ చేస్తుంటే బయట వెయిట్ చేస్తున్నారు విశ్వ, ప్రియ. ప్రియ, ఆరాధ్య హస్బెండ్ వస్తున్నారా? వస్తున్నారు విశ్వ. ఓకే, అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఆరు కండిషన్ ఎలా ఉందో నాకు కాల్ చేసి చెప్పు అన్నాడు. ఓకే విశ్వ అనడంతో లేచి గ్లాస్ విండో నుండి ఆరుని చూస్తూ నిన్నీ పరిస్థితుల్లో వదిలి వెళ్ళాలని అస్సలు లేదు ఆరాధ్య, కానీ వెళ్ళక తప్పదు. గెట్ వెల్ సూన్. బాధగా అక్కడి నుండి బయటికి కదలగా అప్పుడే కారాపి లోపలికి వస్తున్న అభి ఎదురయ్యాడు. అభి విశ్వను గుర్రుగా చూస్తూ లోపలికి రాగా విశ్వ అభి వైపు చూస్తూ బయటికి వెళ్ళాడు. కంగారుగా లోపలికొచ్చిన అభి ప్రియను గమనించి తన దగ్గరికి వెళ్ళాడు. ఆరాధ్య ఎలా ఉంది, అసలేమైంది అని అడిగాడు ఆందోళనగా. కళ్ళు తిరిగి పడిపోయిందండి. మార్నింగ్ నుండి చాలా డల్గా ఉంది. ఏమైందని ఎంత అడిగినా చెప్పలేదు. ఇప్పుడేమో ఇలా అని బాధగా అంది ప్రియ. అభి బాధగా గ్లాస్ విండో నుండి ఆరుని చూస్తూ ఉన్నాడు. కాసేపటికి డాక్టర్ బయటికి రాగా డాక్టర్ తనకెలా ఉంది అని అడిగాడు అభి ఆందోళనగా. తను నీకేమవుతుంది, భార్యనా? అవును డాక్టర్. సరిగ్గా తినకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయింది. తను ఏ విషయం గురించో బాగా స్ట్రెస్ తీసుకుంటుంది. ఎక్కువగా ఏడ్చినట్టుగా కూడా ఉంది. టైంకి తినేలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చూడండి. ఓకే డాక్టర్ అని చెప్పి లోపలికొచ్చాడు అభి. బెడ్పై పడుకున్న ఆరు అభిని చూడగానే చూపు తిప్పేసుకుంది. బెడ్ దగ్గరికి చైర్ లాక్కొని కూర్చున్నాడు అభి. ఆరాధ్య ఎలా ఉంది, ఇప్పుడు ఓకేనా అని తన చెయ్యి మీద చెయ్యి వేశాడు. ఆరు కళ్ళలో నీళ్లు తిరగగా మెల్లిగా చెయ్యి వెనక్కి తీసుకొని పర్లేదు, ఐఎమ్ ఓకే అంది అభి వైపు చూస్తూ. ఏ విషయం గురించి అంతగా బాధపడుతున్నావు? నిన్నటి నుండి డల్గానే ఉన్నావు. నాకు చెప్పకూడదా అని అడిగాడు ఆప్యాయంగా. ఎవరితో చెప్పుకోలేని విషయం ఇది అభి. ఎలా చెప్పగలను? మనసులో అనుకుంటూ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అంది. సరే రెస్ట్ తీసుకో అని అభి బయటికి వెళ్ళగా లోపలికొచ్చింది ప్రియ. ఆరును కోపంగా చూస్తూ పిచ్చి ముద్దు, ఏమైంది నీకు? మార్నింగ్ నుండి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అభికి నీకు గొడవైందా, లేదా ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అడిగింది ప్రియ. అబ్బా ఏం లేదే, నిద్ర సరిగ్గా పోలేదు అంతే. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అని మత్తుగా కళ్ళు మూసుకున్న ఆరుని చూసి నిట్టూరుస్తూ పక్కనే కూర్చుంది ప్రియ. విశ్వకి కాల్ చేసి ఆరు బానే ఉందని చెప్పగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు విశ్వ. కాసేపటికి ఇంజెక్షన్స్, సెలైన్స్ ఎక్కించడం అయ్యాక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆరు దగ్గరికొచ్చాడు అభి. పద వెళ్దాం అని అభి ఆరును లేపబోతుంటే ఇట్స్ ఓకే, నేను లేస్తాను అని తనంతట తానుగా బలవంతంగా లేవబోయేసరికి తూలి పడబోగా తనని పట్టుకున్నాడు అభి. తన ప్రవర్తనకి అతని మనసు నొచ్చుకోగా మౌనంగా తనని బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. బాయ్ ప్రియా, థ్యాంక్స్ అని చిన్నగా నవ్వుతూ చెప్పి అభి కారులో స్టార్ట్ అవ్వగా ప్రియా స్కూటీపై వెళ్ళిపోయింది. ఇంటికి రీచ్ అయ్యాక అభి ఫాస్ట్గా కార్ దిగి ఆరు సైడ్ ఉన్న డోర్ తీసి ఆరు దిగుతుంటే తనని పట్టుకున్నాడు. ఇట్స్ ఓకే అభి, నేను నడవగలను అని ఆరు అతని చేయి విడిపిస్తుంటే తన వైపు చురుగ్గా చూసి చేతుల్లో తనని ఎత్తుకున్నాడు అభి. ఒక్కసారిగా షాక్ అయిన ఆరు అభి ప్లీజ్ వదలండి అని అరిచింది. సైలెంట్గా ఉండు అన్నాడు కొంచెం కోపంగా చూస్తూ. ఆరు కిక్కురు మనకుండా ఉండిపోయింది. అభి చేతుల్లో ఆరుని చూసి ఏమైంది అభి అని కంగారుగా దగ్గరకొచ్చింది వసుధ. కళ్ళు తిరిగి పడిపోయింది పిన్ని, హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం అన్నాడు. అయ్యో అలాగా, సరే తీసుకెళ్ళు అంది. గదిలో నుండి బయటికి వచ్చిన వైదేహి అభి ఆరుని ఎత్తుకుని పైకి వెళ్తుండడం చూసి ఆమె గుండె మండిపోగా ఆరును చంపేసేలా చూస్తుంది. తన చూపులను తప్పించుకుని మొహం తిప్పుకుంది ఆరు. తనని బెడ్పై పడుకోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకో, ఫ్రెష్ అయి వస్తాను
అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు అభి. వెళ్తున్న అభి వైపే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది ఆరు. వసుధ, ఆ పిల్లకి ఏమైంది? అభి అలా మోసుకెళ్తున్నాడు అడిగింది వైదేహి. కళ్ళు తిరిగి పడిపోయిందటక్క, హాస్పిటల్కి వెళ్ళొచ్చారట అంది డైనింగ్ టేబుల్పై చేసిన వంటలు సర్దుతూ. నేనిచ్చిన షాక్కి పడిపోయి ఉంటుంది. అది చెప్పినట్టు అభికి దూరంగా వెళ్తుందా లేదా చూద్దాం. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నిద్రలోకి జారుకుంది ఆరు. టవల్తో ఫేస్ తుడుచుకుని పక్కన పెట్టేసి ఆరు పక్కన బెడ్పై కూర్చున్నాడు. ఆరు మొహాన్ని తీక్షణంగా చూస్తూ ఆమె నుదుటిపై ఉన్న ముంగుర్లను చెవి వెనక్కి నెట్టాడు. ఏమైంది ఆరాధ్య? నిన్నటి వరకు బానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది? నాకు తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టానా? లేదా ఇంకేమైనా ఉందా? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? మనసులో అనుకుంటూ తన చెంపపై బొటనవేలితో సుతారంగా నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. నిఖిల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉండిపోయాడు. సనాతో కలిసి రెస్టారెంట్లో తినేసి బిల్ పే చేస్తుంది నిత్య. సనా చుట్టూ చూస్తూ వెనుక టేబుల్ దగ్గర కూర్చున్న అక్షయ్ని గమనించి, నిత్య, మీ అక్షయ్ ఇక్కడే ఉన్నాడే అంది. అక్షయ ఎక్కడే అంది నిత్య ఆదుర్దాగా చుట్టూ చూస్తూ. అదిగో అక్కడ అని సనా చూపించగా అటువైపు చూసింది నిత్య. అక్షయ్, హర్ష ఎదురుగా ఇంకో అమ్మాయి కూర్చుని ఉంది. నవ్వుతూ తింటున్న అక్షయ్ను గుర్రుగా చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా మనకెందుకులే అని వెనక్కి తిరగబోయిందల్లా, ఏ రీతు, చెప్తే అర్థం కాదా అన్న అక్షయ్ మాటలు విని మళ్ళీ వెనక్కి తిరిగింది. రీతుకి వీడంటే పిచ్చి, పెళ్ళంటూ చేసుకుంటే వీడినే చేసుకుంటా అని పట్టుబట్టి కూర్చుంది అన్న ఆరు మాటలు గుర్తుకొచ్చాయి. రీతు తినిపించబోతుంటే తన చేయి పట్టుకుని ఆపుతున్నాడు అక్షయ్. అటువైపు తిరిగి ఉండడం వల్ల రీతు ఫేస్ నిత్యకి కనిపించట్లేదు. రీతునా? ఆ ఎదురుగా ఉంది అదేనా అని పక్కకి వంగి వంగి చూస్తుంది నిత్య. ప్లీజ్ బావా, ఈ ఒక్కటే అంటూ చైర్లో నుండి లేచి బలవంతంగా అక్షయ్కి బిర్యానీ తినిపించింది రీతు. ఆ దృశ్యాన్ని చూసి నిత్య ఒళ్ళంతా మండిపోయింది. వాళ్ళిద్దరినీ చంపేసేలా చూస్తూ వాళ్ళ దగ్గరికి అడుగులు వేసింది. దగ్గరికొస్తున్న నిత్యని చూసి, రేయ్ నిత్యరా అన్నాడు హర్ష అక్షయ్ చేయి కదుపుతూ. అక్షయ్ తల తిప్పి చూసేంతలోనే అతని ప్లేట్లో ఉన్న చికెన్ లెగ్ పీస్ తీసి అక్షయ్ నోట్లో కుక్కేసి అక్షయ్ని రీతుని గుర్రుగా చూసి వెనక్కి తిరిగి వెళ్తుంటే సనా, హర్ష కళ్ళు నోరు తెరిచి షాకింగ్గా చూశారు. ఇదెవరు అన్నట్టుగా షాక్తో వెనక్కి తిరిగి చూసింది రీతు. నిత్య చేసిన పనికి అక్షయ్ పెదాలపై అందమైన చిలిపి నవ్వు విరియగా వయ్యారంగా నడుస్తూ వెళ్తున్న తన వైపే ఓరగా చూస్తున్నాడు. బయటికి వెళ్తూ అక్షయ్ వైపు ఒక లుక్కిచ్చి వెళ్ళిపోయింది నిత్య. రాక్షసి తనలో తానే నవ్వుకుంటూ నిత్య నోట్లో పెట్టిన పీస్ తింటూ ఉంటే రీతు కోపంగా చూస్తూ, బావా అదెవరు? నీతో అలా బిహేవ్ చేసినా కోప్పడకుండా అంత కూల్గా ఉన్నావేంటి అని అడిగింది. తను నిత్య, అక్షయ్ గాడి బావ చెల్లి అన్నాడు హర్ష అక్షయ్ వైపు ఊరగా చూస్తూ. ఓహో, నిత్య అంటే తినేనా? అయితే మాత్రం నీతో అలా బిహేవ్ చేస్తుందేంటి అంది అనుమానంగా చూస్తూ. అబ్బా ఏం లేదులేవే, తనకి నాకు పడదు, అందుకే అలా చేసింది అంతే అన్నాడు తింటూ. రీతు బిక్కమొహం వేసుకుని హర్ష వైపు చూస్తుంటే, అలా చూస్తావేంటి, నాకేం తెలీదు అని తనపాటికి తాను తింటూ ఉన్నాడు హర్ష. నాకేదో తేడా కొడుతుందే, కొంచెం కనిపెట్టుకుని ఉండాలి మనసులో అనుకుంటూ తినడంలో నిమగ్నమైంది రీతు. ఏ నిత్య, అక్షయ్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అంటూనే ఏంటే ఇదంతా అడిగింది సనా కళ్ళెగరేస్తూ. ఇప్పుడు కూడా చెప్తున్నా, వాడి మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, కోపం తప్ప. ఆ కోపంతోనే అలా చేశాను అంతే అని వెళ్తుంటే, ఇది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు సంబంధమే లేదు. తలకొట్టుకుని వెనకాలే కదిలింది సనా. ఆరు కోసం భోజనం తీసుకుని అభి గదిలోకొచ్చింది వసుధ. అభి అని పిలవడంతో బాల్కనీలో ఉన్న అభి తన దగ్గరకొచ్చాడు. ఆరాధ్య కోసం భోజనం తీసుకొచ్చాను, తనకి తినిపించు అంది. అలాగే పిన్ని అని ప్లేట్ చేతిలోకి తీసుకున్నాడు. పడుకున్న తన దగ్గరికి వెళ్ళి నుదుటిపై చేయి వేసి చూసింది వసుధ. పిచ్చిపిల్ల, ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉండేది, ఇలా డల్గా ఉంటే ఏదోలా ఉంది. తినను అంటే 4 తగిలించైనా తినిపించు అనుకుంటూ వెళ్ళింది వసుధ. హ్యాండ్ వాష్ చేసుకుని ఆరాధ్య భోజనం చేద్దులే అని చెంపపై తట్టి పిలవగా మెల్లిగా కళ్ళు తెరిచింది. తనని లేపి బెడ్కి ఆనించి కూర్చోబెట్టాడు. తిను అని అభి అన్నం కలిపి చెయ్యి ఆరు నోటి ముందు పెట్టగా మొదటిసారి తనకి తినిపించాలనుకుంటున్న అభిని చూసి ఆరు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరు మనసులో బాధ అభికి అర్థమవుతుందా?
అభి మనసులో ఉన్న ప్రేమ ఆరుకి అర్థమవుతుందా? వైదేహి ప్లాన్ వల్ల అభి ఆరు దూరమవుతారా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.